వికారాబాద్ జిల్లా పెద్దపల్లి మండల పరిధిలోని గొట్లపల్లి గ్రామంలో ఎల్ఎన్ఆర్ యువసేన అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ లొంక నరసింహుల ఆధ్వర్యంలో వికారాబాద్ మహావీర్ జనరల్ హాస్పిటల్ నేతృత్వంలో ఉచిత వైద్య చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, రాష్ట్ర నాయకులు ఉత్తమ్ చంద్ హాజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎల్ఎన్ఆర్ యువసేన ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి 190 మంది వైద్య పరీక్షలు చేసుకోవడం అభినందనీయమని అన్నారు. ఇక ఎల్ఎన్ఆర్ యువసేన కమిటీ సభ్యులు మరింత సేవలు అందించేందుకు కృషి చేయాలని తెలిపారు. వర్షాకాలం ఇది మారుమూల ప్రాంతం కాబట్టి ఇంత దూరం వచ్చి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. అందరికి పెద్దలందరికీ అందుబాటులో ఉన్న సేవలు మేము అందించాలని ఇంత దూరం వచ్చాము. వృద్ధులు, పిల్లలకి ఎవరికైతే అవసరమైన సర్వీసెస్ కోసం ఇంత దూరం వచ్చి మేము ఆ సర్వీసెస్ అందిస్తున్నాము. ఇది మా మెడికల్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం. ఎంపీటీసీ నరసింహులు గారు, ఇంకా జెడ్పీటీసీ దారాసింగ్ గారు మాకు బాగా సహకరిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరానికి వచ్చేసిన మాయూర్ ఆసుపత్రి సిబ్బందికి మరియు మా ఎగ్జిక్యూటివ్ దారాసింగ్ అన్న గారికి, ఉత్తమ్ అన్న గారికి, గ్రామస్తులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో వాళ్ళు కొంతమంది రోగాలు ఉన్నా కూడా బయటికి చెప్పలేనన్న ఉద్దేశంతో నేను ఊళ్ళోకి వచ్చినప్పుడు అందరూ కూడా కలిసి చెప్పడం జరిగింది. మాతో ఒక మెడికల్ క్యాంప్ పెడితే బాగుంటుందన్న ఉద్దేశంతో దాంట్లో నేను మహావీర్ వాళ్ళ హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి దాన్ని ఏమున్నా కూడా మేము ఇచ్చేస్తాం, మాకు ఖర్చుతో సహా చూసుకుంటామంటే వాళ్ళు ఎంబడే వచ్చేసి ఈ యొక్క క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో బీపీ, షుగర్, థైరాయిడ్ మరియు ఈసీజీ అన్ని రోగాలకు కూడా టెస్టులు చేయడం అనేది మాకు చాలా సంతోషకరం. మా గ్రామస్తులకు ఇది చేయడం, గతంలో కూడా మేము ఒక 50 మంది దాకా కంటి ఆపరేషన్లు కూడా చేయించాం. మరియు గర్భసంచి ఆపరేషన్లు, లోపల గడ్డలు అట్లాంటి ఆపరేషన్లు కూడా మా యువసేన తరఫున చేయించడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ యొక్క స్పందన చూసిన తర్వాత మాకు ఇంకా ఈ యొక్క సేవలు మండలంలో ఉన్న అన్ని విలేజ్లకు కూడా చేపియాలన్న ఉద్దేశం మాకుంది. దీనికి సహకరించిన మా గొట్లపల్లి గ్రామ ప్రజలకి, మరి మా నాయకులకి, మా యువసేన టీం సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఇంత మంచి సదుపాయాన్ని కల్పించిన మావీర్ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇంకా ఈ దీంట్లో టెస్టులు చేసిన తర్వాత కంటి ఆపరేషన్లు కానీ, గుండెకు సంబంధించిన ఆపరేషన్లు కానీ, లివర్కు ఏదైతే ఆపరేషన్లు చేయాలన్నా ఉంటుందో వాళ్ళందరికీ కూడా మేమే దగ్గర ఉండి తీసుకెళ్ళి ఆపరేషన్లు చేయడానికి కూడా మేము దగ్గర ఉండి చూసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి మా కార్యక్రమానికి ఇచ్చేసిన మా పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఎల్ఎన్ఆర్ యువసేన తరఫు నుంచి మెడికల్ క్యాంప్ను జరపడం జరిగింది. ఇట్టి మెడికల్ క్యాంప్కు వికారాబాద్ మహావీర్ మెడికల్ కాలేజ్ నుంచి స్పాన్సర్గా వాళ్ళ మొత్తం డాక్టర్లు వాళ్ళ యొక్క టీం మొత్తం వచ్చి ఈ మారుమూల ప్రాంతంలో ప్రతి మనిషిని చెక్ చేయడం జరుగుతుంది. బ్లడ్, షుగరు, మరి బీపీ, ఈసీజీ, మరి ఇతరత్ర కండ్లను అన్నిటికీ చెక్ చేసి ఏవైతే డిసీజ్ ఉన్నాయో, ఏ రోగాలు అయితే బయటపడతాయో, షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, బీపీ ఉన్న వాళ్ళకి కానీ, లేకుంటే ఇతరత్ర రోగాలు ఏవైనా ఉన్నా అవి బయటపడితే మరి కంటి ఆపరేషన్లకు కూడా, కంటి చూపు కూడా పోయిన వాళ్ళకు, పెద్ద మనుషులకు, అటువంటి వాళ్ళకు కూడా చూసి వారిని
వాళ్ళ కాలేజ్ తరఫు నుంచి స్పాన్సర్ చేసి వారికి ప్రత్యేకంగా కంటి చూపు లేని వాళ్ళ పెద్ద మనుషులకు కంటి ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుంది ఫ్రీగా. వాళ్ళ కాలేజ్ నుంచి మరి ఈ వారం 10 రోజుల తర్వాత మొత్తం ఎంతమంది 10, 15 మంది 20 మంది జమ అయితే వాళ్ళని తీసుకొని పోయి కంటి ఆపరేషన్ కూడా వాళ్ళు తీసుకొని పోయి పెట్టి ఫ్రీ ఆపరేషన్ కూడా చేయడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు చేయడం ఈ గుట్లపల్లి గ్రామానికి వచ్చి చేయడం అనేది చాలా ముఖ్యం. మనకు మహావీర్ హాస్పిటల్ అనేది వికారాబాద్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఉండడం జరుగుతుంది. వారి సేవలను మనం వినియోగించుకోవాలి. మరి ఇంకా ఎవరైనా ఏ ఇతర గ్రామాలకు కూడా వాళ్ళు సేవలు చేయడానికి అందించడానికి వారి బృందానికి కొద్దిగా కోఆర్డినేటర్ చేసిన మహేందర్ రెడ్డి గారికి, వాళ్ళకందరికీ డాక్టర్లకు మరి సిస్టర్లకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తాను. మహావీర్ సంస్థ ఇచ్చేసి మరి అందరికీ గ్రామ ప్రజలకు పేదలకు అందరికీ కూడా మహావీర్ సంస్థ అంటే గొప్ప సంస్థ. ఇది ఎక్కడ భారతదేశంలో కూడా దీనికి పేరున్న సంస్థ. అటువంటి సంస్థను కొట్లపల్లి గ్రామానికి వచ్చి వాళ్ళు ఈరోజు సేవ చేయడానికి ముందుకొచ్చి మరి లొంక నరసింహ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంటే ఎంతో సంతోషదాయకం. ప్రజలు పేదలు అందరూ కూడా హాస్పిటల్కి పోయినా కూడా చూసుకొని వాళ్ళు వస్తారేమో, కానీ ఇంత మంచిగా వాళ్ళు ఇచ్చేటటువంటి మనకు చూపించడమే కానీ వాళ్ళు మనకు కేర్ తీసుకొని మనకు అన్ని విషయాలు చెప్పి మరి ముందుకు తీసుకుపోవడానికి ఇక్కడ ఇచ్చేసినందుకు వారికి మరీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ, అదే మనం చూస్తున్నాం డాక్టర్ మహేందర్ రెడ్డి గారు వాళ్ళు చాకచక్యంగా యాక్టివ్గా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డాక్టర్లందరూ కూడా చూస్తుంటే ఒక మంచి సంస్థకి వెళ్ళి వచ్చినటువంటి డాక్టర్ల ద్వారా గొట్టపల్లి గ్రామానికి సేవ, పేద ప్రజలకు సేవ, అందరికీ కూడా సేవ జరుగుతున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సంస్థకు. మరియు లొంక నరసింహ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న యువసేన చేస్తున్నటువంటి కార్యక్రమానికి కూడా మేము అందరం కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఇటువంటివి ఇంకా ముందు కూడా కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం.